స్థానికుల ఫిర్యాదు మేరకు కొలుకుల నాలాను ఎమ్మెల్యే వివేకానంద్ సందర్శించారు. నాలా కబ్జాలను అరికట్టాలని అధికారులకు ఆయన సూచించారు. పీట్ బషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కోల్ కాల్వ ఏదైతున్నదో మరి ఇక్కడ సెంట్ యాన్ స్కూల్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క నాలా పూర్వము రంగారెడ్డి బండ మరి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్షపు నీరు ఈ ప్రాంతం అంతా కూడా తీసుకుంటూ వచ్చి ఇక్కడ వెన్నెలగడ్డ చెరువులో కలిసేది. మరి దినదిన మరి అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడ ఎన్నో కాలనీలు వెలిసినటువంటి సందర్భంలో ఈ యొక్క కాల్వ విస్మరించడంతో ఈ నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయి ఈ వర్షాకాలం పడ్డప్పుడు ముఖ్యంగా ఈ వర్షపు నీటితో పాటు ఈ యొక్క దుర్గంధపు నీరు అయితే డ్రైనేజ్ వాటర్ రెండు కలిసిపోయి ఇళ్లలో కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీనాక్షి ఎస్టేట్, స్ప్రింగ్ ఫీల్డ్, అదేవిధంగా గంగా ఎంక్లేవ్, అదేవిధంగా ఎన్సిఎల్ ఎంక్లేవ్, ఈ పరిసర కాలనీ అన్నీ కూడా రామరాజు నగర్ ఈ కాలనీ అన్నీ కూడా మరి వీటి అవుట్లెట్ లేకుండా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త మన పెద్ద మరి వెంచర్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క న్యాచురల్ కాలువలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకోకుండా మరి వీటిని ముందుకు పోవడం మూలాన ఈ యొక్క సమస్య ఇంకా కూడా జటిలమైపోతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే అంటే ఈ ప్రైవేట్ ల్యాండ్లలో కూడా పూర్వము వర్షం వెళ్ళిపోతుంది కూడా అప్పుడు ఈ యొక్క కాలువలు వదిలిపెట్టేవారు. కాకపోతే వీటిని మా పట్ట ల్యాండ్లో వస్తుంది, మా దాంట్లో నీళ్ళు పోతున్న మూలంలో ఇవన్నీ కూడా సమస్య ఉత్పన్నం అవుతూ ఉంది. కాబట్టి దీని న్యాచురల్ స్లోప్ మూలంగా ఆల్రెడీ హెచ్ఎండిఏలో రికార్డ్స్లో ఉన్నది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఉన్నది. అదేవిధంగా ఇవి ఏవైతే కాలువలు గెజెట్లో కూడా నోటిఫై ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ గ్రామ పూర్వక పెద్దలందరూ అవన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. దీని తక్షణము దీని శాశ్వతంగా పరిష్కారం చూపెట్టడానికి ఖచ్చితంగా ఈ సమస్యని ఈరోజే ఇప్పుడే మేము అన్ని ఒక ఆధారాలతో పాటు మాకు ఉన్నటువంటి ఏవైతే పేపర్లో అందుబాటులో ఉన్నటువంటి గెజెట్స్తో పాటు రికార్డ్స్తో పాటు అన్నీ కూడా ఈరోజు కార్యాలయంలో కూర్చొని ఈ యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి, రెవెన్యూ సెక్షన్ కానివ్వండి, అదేవిధంగా అవసరం ఇరిగేషన్ సెక్షన్ కూడా పిలిపించుకొని మరి మున్సిపల్ కార్యాలయంలోనే దీనికి పర్మనెంట్గా శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ సమస్యని కాలువకి మరి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎంతైతే డబ్బులు అవుతాయో డెఫినెట్గా ఈ యొక్క సమస్య తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కాలనీలు వస్తున్నాయి. కాబట్టి ఎవరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా రాబోయే రోజుల్లో వచ్చేవారికి ఇబ్బంది కాకుండా పరిష్కార మార్గం చూపెట్టాలి. కాబట్టి మరి ఈ సమస్యని ముఖ్యంగా ఇమీడియట్గా మరి మంత్రి మన ఎంఏఎన్యూడీ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మన కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణము దీనికి నాలా కూడా శాంక్షన్ చేయించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 1994-95 దాదాపు ఆ కాలంలో మీనాక్షి ఎస్టేట్స్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ అనే 2 ఉడాలేట్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 400 నుంచి 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరము వర్షాలు పడ్డప్పుడు వరద ముంపుకు గురవుతున్నాయి. ప్లాట్లలోకి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతమైన పాకాలకుంట అల్వాల్లో శివారైన పాకాలకుంట ఎత్తైన ప్రదేశము. ఆ ప్రదేశం నుండి వరద నీరు పెద్ద మొత్తంలో వచ్చి మా కాలనీ ముంపుకు గురవుతున్నది. దీనికి సంబంధించి ఈ వరద కాలువ దీంతోపాటు డ్రైనేజ్ సంబంధించిన కాలువ కూడా మేము పూర్తి చేసి మా అసౌకర్యాన్ని తీసేయాల్సిందిగా, నిర్మాణం చేయాల్సిందిగా మా అధికారులను అలాగే మా నాయకులను మేము కోరుకుంటున్నాము. మాకు పెద్ద సమస్యగా తయారైపోయింది. ఇది ప్రతి సంవత్సరము వర్షపు నీరు వచ్చి అంగడిపేట మరియు స్ప్రింగ్ ఫీల్డ్ కానీ మీనాక్షి ఎప్పుడు వరదలో మమ్మిపోతుంది. ఎన్నిసార్లు వినియోగించుకున్నా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వస్తున్నారు, నాయకులు చెప్తూ వెళ్తున్నారు. కనీసం ఈ సంవత్సరమైనా మాకు ఇది మోక్షం కలుగుతుందని భావిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు గారి ఆధ్వర్యంలో బుద్దులాపూర్ 10వ డివిజన్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో జరగాలని మనసారి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి చాలామంది విలేకరులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఆర్ఐలు, ఎంతోమంది బయట విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మాకు వివేకానంద గారు గెలవక ముందు నుంచి కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. ఈ విషయం అనేది, నాలా విషయం అనేది చాలా సీరియస్ మ్యాటర్. చాలాసార్లు పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి దేవేంద్ర గౌడ్ గారు వచ్చారు, శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు, చాలామంది వారు వచ్చారు, వెళ్ళారు. కానీ ఇప్పుడు వివేకానంద గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా ముందుకెళ్తున్నారు. కానీ చరిత్రలో వివేకానంద పేరు నిలిచిపోతుందని కూడా, ఎమ్మెల్యే గారి పేరు నిలిచిపోతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ కొంపల్లి నుంచి వస్తుంది వాటరు,
మామూలుగా రాదు. చాలా రోజులు ఈ అంగడిపేటలో కానీ మీనాక్షిలో కాలనీ ఏర్పడినప్పుడు కాలనీ వాళ్ళకి కానీ ఇళ్లల్లో డైరెక్ట్ ఇక్కడ కలవట్లో ఇక్కడ ఈ పెద్ద ఎత్తున అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ నుంచి మళ్ళీ హైవే 44 నుంచి అవతలకి జిడిమెట్ల చెరువులో కలవడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్కరు దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి పెద్ద ఎత్తున పేపర్లో కూడా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మీ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి చాలా మేజర్ ఇష్యూ. ఈ ఇష్యూతో కొన్ని వందల మంది కూడా పోరాడుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలా మంది చనిపోయారు. చాలా మంది జబ్బులు కూడా వచ్చాయి. వర్షాకాలం మరి ఇక్కడ సమస్యలు కాలనీ వాళ్ళందరూ వచ్చి మాకు ఈ డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పి మీనాక్షి కాలనీ, ఎన్సీఎల్ కాలనీ, గంగా ఇంటి అందరూ వచ్చి చెప్పడం జరిగింది. చెప్పినాక మరి ఇమ్మీడియట్లీ స్పందించి ఇంతకుముందు ఈ డ్రైనేజ్ కానీ చెరువులో వెల్లగడ చెరువులో కలుస్తుందని దాని గురించి వివరించి ఎస్సీతోని మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఈ 80 లక్షలతో టెండర్ పోతుంది కంపల్సరీ. పోని పక్షంలో వాళ్ళకే నష్టం. మన డైరీ ఫారం, మిలిటరీ డైరీ ఫారము, కొంపల్లి దగ్గర డైరీ ఫారం నుంచి వరద నీళ్ళు రావడంతో నాలా ఓపెన్ నాలా ప్రతి భూమిలో 6 గుంటలు నాలా గవర్నమెంట్ గెజెట్ చేసి ఉన్నది. ఆ నాలా ప్రకారము నాలా తీయమంటే ఈరోజు కాస్ట్లీ 20,000 గజం కావడంతో లేఅవుట్ వాళ్ళు గజం లేక అమ్ముకొని నాలా లేదు ఏమి లేదు పట్టా భూమి అంటున్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ మన పేటు బషీరాబాదు ఇది గత 25 సంవత్సరాలు మున్సిపల్ లైన్ నుంచి పేటు బషీరాబాద్ మునిగిన ఇళ్లలో అర్జున బస్సి మునిగిన ఎమ్మెల్యే వచ్చేవారు శ్రీశైలం గౌడు, మన గౌరీశ వచ్చేవాళ్ళు ఏదో ఇడ్లీ అది ఇది అనాథలకు ఇచ్చినట్టు ఆ కాలువ పరిష్కారం ఇంతవరకు చేయలేదు. కావున మన ఎమ్మెల్యే గారు ఉన్నందున ఈ జిడిమట్ల పేటు బషీరాబాద్ శివారులో నాలా గెజిట్ ఉంది కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారు ఈ కాలువ ఓపెన్ కాలువ చేయగలరని. కుతుబుల్లాపూర్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 గ్రామదేవతల ఆలయాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎమ్మెల్యే వివేకానంద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సకల కార్యేషు దిగ్విజయతా పరిసిద్ధిరస్తు మహాలక్షణం శతం దీర్ఘమాయు ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శబ్దం దీర్ఘమాయు తిలకమ్మ దేవత, దుర్గా దేవత, సంపూర్ణ మహాకాళి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్షప్రాప్తిస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు సకల కార్య దిగ్విజయస్తు ధర్మస్య విజయోస్తు ధర్మ విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోహత్య బంధు గోమాతా की जय. గోహత్య నాలాల పరిరక్షణ విషయంలో సర్కిల్ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ ఆధారంగా సర్కిల్ పరిధిలోని వివిధ నాలాలను పరిరక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. ఇది మనం నేనేమనుకున్నా అంటే చూసుకొని ఆ ఇరిగేషన్ ఒక క్లియర్ తీసుకొని మనం రోడామిస్సిన్ నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఐస్ క్రీమ్ పార్లర్ను ఎమ్మెల్యే వివేక్ కొలను హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.